ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనాంగమ, మహాపరిశుద్ధుడైన దేవుడు సమస్తాన్ని సృజించి తన పోలికలో తన స్వరూపంలో నరుణ్ణి చేశాడు. ఆయన పోలిక ఆయన స్వరూపం నరునికి తప్ప మరి ఏ ఒక్కరికి ఏ జీవరాశికి ఇవ్వబడలేదన్న సత్యం మీ అందరికీ తెలుసు. కేవలం ఒక్క నరునికి మాత్రమే ఆయన పోలిక ఇవ్వబడింది, ఆయన స్వరూపం ఇవ్వబడింది. మరి ఏ ఇతర జీవరాశులకు ఆయన పోలిక ఇవ్వబడలేదు, ఆయన స్వరూపం ఇవ్వబడలేదు. ఎందుకు నరులకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చాడు అంటే మనం ఈజీగా చెప్పొచ్చు, నరుడు దేవుని కుమారుడు. నరుడు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు గనుకనే ఆయన పోలిక ఆయన స్వరూపంలో మానవుల్ని చేశాడు. చేసి ఆయన కొరకు బ్రతకాలని నిర్ణయం చేశాడు. ఆయన నిర్ణయం చొప్పున ఆయన కొరకు బ్రతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఉద్దేశానుసారంగా జీవించాలి. ఆయన ఏలికలుగా నియమించాడు కాబట్టి ఏలికలుగానే ఉండాలి. ఆయన తర్వాత ఆయనంతటి వారుగా బ్రతకాలి అనేది దేవుని ఆలోచన. పిల్లల విషయంలో మనం కూడా అలాగే అనుకుంటాం. మన తర్వాత మనంతటి వారు కావాలనుకుంటాం, మన తర్వాత మనంతటి గొప్పవారు కావాలనుకుంటాం. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. నా పిల్లలు గొప్పవారు కావాలి, నా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, నా పిల్లలు చక్కటి ఆలోచనతో స్థిరపరచబడాలి, నా పిల్లలు జ్ఞానవంతులు కావాలి, నా పిల్లలు వివేకవంతులు కావాలి, నా పిల్లలు నేనున్న మహాలోకానికి వచ్చి దేవదూతలకు కూడా తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతులు ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా దాని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, మీ అందరూ మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా అని అడుగుతున్నాడు. ఇప్పుడు సంఘము అంటే ఇది ఒక చట్టం. ఏ చట్టం? దైవ చట్టం. దైవ చట్టం క్రింద సంఘం ఉంది. సంఘం ఎక్కడుంది? దైవ చట్టం క్రింద ఉంది. లోకంలో చట్టాలు ఉన్నాయి, లోకంలో రాజ్యాంగం ఉంది, లోకంలో పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. అలాగే ప్రభు చట్టం ఒకటి ఉంది. ప్రభు చట్టం, ప్రభు రాజ్యం. ఆ ప్రభు రాజ్యమే సంఘం, ప్రభు చట్టమే జీవగ్రంథం బైబిలు. ప్రభు యొక్క పరిచారకులు ప్రభుత్వ అధికారుల్లాగా ప్రభు యొక్క ప్రభుత్వంలో పరిచారకులు అధికారులు. అందుకే ఈ అధికారమునకు లోబడి ఉండండి అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. దేవుని అధికారం, లోకాధికారం. లోకాధికారులకు లోబడి ఉండాలన్నది మనం లోకంలో నేర్చుకున్నటువంటి విషయం. దైవాధికారానికి, సంఘానికి, సంఘ నాయకులకు, అధికారులకు లోబడి ఉండాలన్నది దేవుని ప్రభుత్వంలో నేర్చుకుంటున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఆనాటి సంఘంలో ఒక చిన్న ఇబ్బంది తలెత్తింది. పౌలు గారి పత్రిక రాసే సమయానికి ఒక చిన్న ఇబ్బంది తలెత్తింది. ఆ ఇబ్బంది ఏంటంటే, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, మనుష్యులు అన్నాక 1,00,000 సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సంఘాల్లో కూడా 1,00,000 సమస్యలు వస్తూ ఉంటాయి. అలా వ్యాజ్యం ఉన్నప్పుడట వాడు పరిశుద్ధుల ఎదుటగాక అన్నాడు. పరిశుద్ధులంటే ఎవరు? పరిశుద్ధులంటే ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధులంటే ఎవరు? క్రీస్తునందు కడుగబడి, క్రీస్తునందు విశ్వాసముంచి, దేవుని చట్టానికి మనస వాచ కర్మేన పూర్తిగా సంపూర్ణంగా నేను దేవుని చట్టానికి లోబడుతున్నాను అని చెప్పే ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధులు, క్రీస్తును పోలి నడుచుకునేవారు, క్రీస్తును ధరించుకున్నవారు, ఆయన చట్టానికి సంపూర్ణంగా విధేయత కనపరుస్తున్నవారు, లోబడుతున్నవారు పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు. అంటే నూతనంగా జన్మించినటువంటి పిల్లలు, రైట్? ఈ పరిశుద్ధులు ఎదుట కాకుండా అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగిస్తున్నాడా అంటే, అనీతిమంతులు అంటే ఎవరు? క్రీస్తునందు
రక్షింపబడని వారు, ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నవారు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నవారు, లోకాశలకు లొంగిపోయిన వారు, శరీరాశలకు లొంగిపోయిన వారు, జీవపు డంబానికి లొంగిపోయిన వారు. అంటే ఒకప్పుడు మనం కూడా అలాంటి వారమే, కానీ మనం మారి ప్రభులోకి వచ్చి కడగబడ్డాం. వాళ్ళు ఇంకా ఏమవలేదు, కడగబడలేదు, ఇంకా రక్షణ వస్త్రాలు ధరించుకోలేదు. రక్షణ వస్త్రాలు ధరించుకోకుండా, కడగబడకుండా ఇంకా లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సమస్యలు తీర్చండి అని సంఘం అడగకూడదు అంటున్నాడు. సంఘం ఏం చేయకూడదట? ఒక అనీతిమంతుడి ముందుకెళ్ళి కూర్చొని, అయ్యా నాకు మా బ్రదర్కి ప్రాబ్లం వచ్చింది, అంటే సంఘంలోని ఇద్దరు సహోదరులకో ఇద్దరు సోదరీమణులకో సమస్య వచ్చింది, ఈ సమస్యను పరిష్కరించమని, లేదా ఈ సమస్యకు లేదా తగు తీర్చమని, పంచాయతీ తీర్చమని ఎక్కడికి వెళ్ళకూడదు అంటున్నాడు? అనీతిమంతుల దగ్గరికి వెళ్ళి ఎలా కూర్చుంటున్నావయ్యా నువ్వు అని అడుగుతున్నాడు. నువ్వు దేవుని కుమారుడివి కదా, నీతిమంతుడివి కదా, పరిశుద్ధుడివి కదా, పరిశుద్ధురాలివి కదా, మీలో మీకు వ్యాజ్యం ఉన్నప్పుడు, ఒకరి మీద మరొకరికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగిస్తున్నాడా? ఇదేమన్నా బాగుందా? ఇది కరెక్టేనా? మన చట్టం వేరు కదా. అంటే మన చట్టం వేరు అంటే అర్థం ఏంటి? మొదటి ప్రాధాన్యత మన జీవితంలో దైవ చట్టానికి ఇస్తున్నాం కదా, దైవ చట్టానికి లోబడుతున్నాం కదా. మరి దైవ చట్టానికి లోబడుతున్నప్పుడు నీ సమస్య పరిష్కరించలేనంత చిన్న స్థితిలో సంఘం ఉందా అని ప్రశ్నించాడు ఇక్కడ పౌలు. అర్థమైందా? నీ సమస్య ఎక్కడ పరిష్కారం అయిపోవాలట? ఎక్కడ? సంఘము. సంఘం అంటే ఎవరిది? క్రీస్తుది, అంటే దేవునిది. సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అంటే సంఘం ఎవరిది? దేవునిది. సంఘంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. అంటే నీ సమస్య పరిష్కారం ఎవరి ఎదుట అయిపోవాలంటున్నాడు? దేవుని ఎదుట అయిపోవాలి. ఎందుకంటే ఇద్దరు పరిశుద్ధులకు వచ్చింది సమస్య, ఇద్దరు విశ్వాసులకు వచ్చింది సమస్య. ఇద్దరు విశ్వాసుల మధ్యలో సమస్య వచ్చింది కాబట్టి ఈ ఇద్దరు విశ్వాసులు సమస్యను సంఘంలోనే పరిష్కరించేసుకోవాలి. మరి సంఘంలో పెద్దలు ఉన్నారుగా, ఇప్పటికీ ఉంటారు. సంఘంలో ఎవరు ఉంటారు? పెద్దలు ఉంటారు. వాళ్ళు పరిశుద్ధులు, క్రీస్తునందు కడగబడినటువంటి పరిశుద్ధులు. అలాగే సంఘంలో నాయకులు ఉంటారు, సంఘంలో అధికారులు ఉంటారు, సంఘంలో జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉంటారు. సంఘము అనగానే దేవుని ప్రభుత్వంలో ఒక భాగం, దేవుని చట్టంలో ఒక భాగం. అలాంటి విశిష్టత దేవుడు సంఘానికి ఆపాదించాడు, అలాంటి విశిష్టత దేవుడు సంఘానికి కల్పించాడు. కనుక మీరు అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించొద్దు. మీ వ్యాజ్యం ఎక్కడ తేలిపోవాలంటున్నాడు? పరిశుద్ధుల ఎదుట తేలిపోవాలి అని 2వ వచనంలో ఒక విలువైన సమాచారాన్ని మళ్ళీ సంఘానికి ఇచ్చాడు. ఏమనంటున్నాడంటే, పరిశుద్ధులు లోకానికే తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. సంఘమా మీరు గుర్తించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తించాలి, బాప్తిస్మం పొందిన పిల్లలందరూ గుర్తించాలి, దేవునిలో ఎదుగుతున్న బిడ్డలందరూ గుర్తించాలి. మీకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, మీరు ఎవరికి తీర్పు తీరుస్తారట? చెప్పండి, ఎవరికైనా ఉంది అక్కడ? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? లోకం అంటే ఎవరు? ఇంకా రక్షణలోనికి రానివారు, ఇంకా సత్యాన్ని ఎరుగని వారు, ఇంకా దేవుని జ్ఞానానికి విధేయత కనపరచని వారు, దేవుని జ్ఞానానికి లోబడని వారు, ఇంకా పాపపు జీవితంలో ఆ అపరాధాలలో చచ్చి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భయం భక్తి లేకుండా జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ మూఢత్వంలో అంధకారంలో కాలం గడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళను దేవుడు తీర్పు తీర్చడానికి నీ చేతికి అప్పగిస్తాడట. మీరు ఎవరికి తీర్పు తీర్చాడట? లోకమునకు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీకు తెలీదా? మీరు పరిశుద్ధులు, మీరు ఎవరికి మీరు లోకానికి తీర్పు తీరుస్తారు. మీరు మీ వలన లోకానికి తీర్పు జరగవలసి ఉండగా ఎంత గొప్ప ఆధిక్యత ఇది! మీ వలన ఎవరికి జరగాలి తీర్పు? లోకానికి తీర్పు జరగాలి. ఉదాహరణకి యోనా నినివే పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు వెళ్తున్నాడు? తీర్పు తీర్చడానికి. యోనా నినివే పట్టణానికి ఎందుకు వెళ్ళాడు? తీర్పు తీర్చడానికి. ఇదేంటిది? తీర్పు ఎక్కడ తీర్చాడు అనుకుంటున్నారా? అవును, తీర్పు జరిగేది దేవుని వాక్యం ద్వారానే. మీరు ఆ విషయాన్ని ఒకసారి గమనించాలంటే చూడండి, యోహాను సువార్త. తీర్పు దేని ద్వారా జరుగుతుందో ఒక చక్కటి వివరణ ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. యోహాను సువార్త 10
12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం నుంచి, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. దేవుడు అన్నాడు ఈ మాట, ప్రభువే అంటున్నారు ఈ మాట. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని నన్ను నిరాకరించి 48వ వచనం జాగ్రత్త చదవండి. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడు ఒకడు కలడు. ఇంతకు ఎవరు ఆయన? ఆ ఒక్కడెవరు? ఎవరు చూడండి. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అంటే దేవుని మాట, శక్తివంతమైన దేవుని వాక్యం మనిషికి ఏం తీరుస్తుందట? తీర్పు తీరుస్తోంది. ఆ తీర్పులో మనం అందరం ఉన్నాం. తీర్పు అంటే ఇది సత్యం, ఇది బాట, ఇలా నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళను, ఇది నేను వినను, ఈ రకంగా నేను ఉండను, నేను ప్రవర్తించను, నేను పట్టించుకోను అన్నప్పుడే ఆ మాట మనకి ఏం చేస్తుందట? తీర్పు తీరుస్తుందట. ఇప్పుడు అబద్ధం ఆడవద్దు అని వ్రాయబడింది. కాదు, నేను అబద్ధమే ఆడతాను, ఆల్రెడీ ఏమైపోయినట్టు? ఇప్పుడు తీర్పు తీర్చేసింది ఆ మాట. అబద్ధం ఆడవద్దనే మాట నీకు తీర్పు తీర్చేసింది. వ్యభిచరింపవద్దు అని వ్రాయబడిన మాట ఉంది, దేవుని మాట అది. ఆ మాటకు విరోధంగా నువ్వు ఎప్పుడైతే వెళ్తున్నావో, ఆ మాటకు విరోధంగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నావో, ఆ మాట ఆల్రెడీ నీకేం తీర్చేసింది? తీర్పు తీర్చేసింది. తీర్పు అంటే అదే, దేవుని వాక్యము ద్వారా ప్రపంచానికి జరిగేటువంటి తీర్పు. వ్యభిచరించవద్దు, ఆ మాట తీర్పు తీర్చేసింది. అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, ఆ మాట ఏం చేసింది? తీర్పు తీర్చేసింది. నీ పొరుగువానిది ఏదిని ఆశించవద్దు, ఆ మాట ఏం చేసింది మనకి? ఆ రీతిగా బయలుదేరితే, ఆ రీతిగా బ్రతికితే, ఆ విధంగా జీవిస్తే ఆ మాట ఏం చేసినట్టు? మనకి తీర్పు తీర్చేసింది. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నారు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. బాగా అర్థం చేసుకోవాలి. నన్ను నిరాకరించి నా మాటలను ఎవడైతే అంగీకరించట్లేదో వాడికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఇప్పుడు యోనా గురించి మనం ప్రస్తావించుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. యోనా ఏ విధమైన తీర్పు ఆనాటి సమాజానికి తీర్చాడు అనేది ఒకసారి మనం చూస్తే, ఒకసారి తీయండి, యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథం తీయండి, 3వ అధ్యాయము. యోనా గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. 3:1 నుంచి. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము. ఇక్కడ చూడండి, ఏం చేయమంటున్నాడు? ప్రకటన. ఒక పట్టణానికి వెళ్ళమంటున్నాడు. ఆ పట్టణానికి వెళ్ళి నేను చెప్పేటువంటి సమాచారం ఆ పట్టణానికి అంతటికీ చెప్పేయి, ఆ పట్టణానికి అంతటికీ ప్రకటించు. ఏంటంటే ఏమని ప్రకటించమంటున్నాడు? కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయెను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. అంటే ఒక మనిషి 3 దినాల పాటు నడిస్తే ఆ పట్టణం పూర్తవుద్దట. అంటే చాలా పెద్దది, చాలా పెద్ద పట్టణం. 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు చెప్పండి? తీర్పు అంటారు. ఏంటి తీర్పు? 40 రోజుల్లో, ఇక 40 దినములలో నినవే పట్టణం నాశనం కాబోతుంది. మాట ఎవరిది? ఈ మాట ఎవరిది? దేవునిది. ఈ మాట ప్రకటన చేయమన్నది ఎవరు? దేవుడు. అంటే ఈ మాట వెనకున్నది ఎవరు? దేవుడు. దేవుడు చెప్తున్నాడు, ఇంకొక 40 రోజుల్లో ఈ నినవే పట్టణం ఏమైపోద్ది? నాశనం, సర్వనాశనం, ఉండదు ఇక్కడ. ఒకనాడు సొదొమ గొమొర్రా ఎలాగైపోయిందో ఈ నినవే పట్టణం కూడా అలాగ అయిపోద్ది. మొత్తం నాశనం అయిపోద్ది, మొత్తం కొలాప్స్ అయిపోద్ది, ఇక్కడ ఉండదు అని దేవుడు ప్రకటన చేయమన్నాడు. ఇక 40 దినములలో నినవే పట్టణం నాశనం అయిపోతుంది.
అని ప్రకటన చేయమన్నాడు. నెక్స్ట్, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. ఇది పాయింట్ ఇక్కడ. అంటే ప్రకటన వెలువడిపోయింది, తీర్పు అయిపోయింది. ఏంటి తీర్పు అంటే, నీ బ్రతుకు బాలేదు కనుక, నీ జీవితం బాలేదు కనుక, నీ స్థితిగతులు బాలేదు గనక, నీ నడవడిక బాలేదు గనక, నువ్వు దేవునికి విరోధంగా ప్రయాణం చేస్తున్నావు గనక, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు గనక నీకు తీర్పు జరుగుతోంది. ఇక 40 డేస్లో నీకు శిక్ష. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, చాలామంది ఖైదీలకు ఉరిశిక్ష విధిస్తారు. ఈరోజు కూడా ఒక కేసులో ఉరిశిక్ష విధించారు ఒక ఖైదీకి. ఈ అమృత ప్రణయ్ అనే అమ్మాయి ఆ కేసులో A2గా ఉన్న వ్యక్తికి ఈరోజు ఉరిశిక్ష విధించారు. ఈ ఉరిశిక్ష విధించారు అంటే తీర్పు వెలువడింది అని అర్థం. ఏమైంది? తీర్పు వెలువడింది, తీర్పు విడుదలైంది. ఏమని తీర్పు వచ్చింది? నువ్వు చేసిన తప్పిదానికి గాను, నువ్వు చేసిన పాపానికి గాను, నువ్వు చేసిన నరహత్యకు గాను నీకు ప్రతిగా ఉరిశిక్ష విధించబడుతుంది. అంటే నీ ప్రాణం కూడా ప్రభుత్వం తీసేస్తుంది. అర్థమైందా? నువ్వు ఇదే ప్రభుత్వానికి చెందిన ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని హరించావు గనుక, ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోవటానికి కారకుడు అయ్యావు గనుక, నరహత్య చేశావు కాబట్టి, నరహంతకుడవు కాబట్టి, ప్రభుత్వం ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించి సాక్ష్యాధారాలు నిరూపించిన పిమ్మట నిన్ను ఆ కేసులో తీవ్ర ముద్దాయిగా తీర్పు తీర్చి నీకు కూడా అదే విధమైన శిక్ష. అంటే నువ్వు నరహత్య చేసావు కాబట్టి నీకు కూడా ప్రాణం తీసేసే ఉరిశిక్ష విధించబడుతోంది. నువ్వు ప్రాణం తీసావు, నీ ప్రాణం ప్రభుత్వం తీస్తుంది. నువ్వు ఒక వ్యక్తి ప్రాణం తీసావు, నీ ప్రాణం ఇప్పుడు ఎవరు తీస్తున్నారు? ప్రభుత్వం తీసేస్తుంది. సో ఆ విధంగా నీకు శిక్ష విధించబడుతోంది. తీర్పు అయిపోయింది. ఏమైంది? తీర్పు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? చచ్చిపోవడమేనా? ఇంకేమైనా ఉందా? చచ్చిపోవడమేనా? ఇంకేమైనా ఉందా? చెప్పాలి. చచ్చిపోవడమేనా? ఇంకేమైనా ఉందా? ఎస్, చచ్చిపోవడమే. కాకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటంటే పై కోర్టుకు వెళ్ళటం. ఎక్కడికి వెళ్ళటం? పై కోర్టుకి. అంటే పై కోర్టుకి ఎందుకు వెళ్తారు మీరు చెప్పండి? పై కోర్టుకి ఎందుకు వెళ్తారు? ఏమైనా అవకాశం ఉంటే ఆ పైన ఉన్న జడ్జి గారు ఇంకా జాగ్రత్తగా పరిశోధన చేసి ఏమైనా మా ప్రాణం పోకుండా కాపాడతారేమో అన్న ఆశతో ఎక్కడికి వెళ్తారు? పై కోర్టుకి వెళ్తారు. అంటే ఇక్కడ మాకు న్యాయం జరగలేదు, ఇక్కడ మమ్మల్ని మోసం చేశారు, ఇక్కడ సాక్ష్యాలు తారుమారు చేశారు, లేదా జరిగింది జరిగినట్టు చూపించేసి ఏదో మసిపూసి మారేడికై చేశారు. సో కాబట్టి మాకు ఇంకా మెరుగైన న్యాయం కావాలి, పై కోర్టుకి. ఏమండి? ఇంకా మెరుగైన న్యాయం కావాలి. మరి ఇంత పై కోర్టుకి అలా ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. ఇంకా వన్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదే విధంగా తీర్పు వచ్చింది అనుకోండి, ఏ విధమైన మార్పు లేదనుకోండి, ఈ జడ్జి ఆ జడ్జి ఆ పైన జడ్జి కూడా అదే తీర్పు ఇచ్చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి? ఉరిశిక్ష అమలు చేస్తారు. అప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టుకొని, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఇంత తప్పు చేశాను, నేను మారు మనసు పొందాను, సో కాబట్టి నాకు క్షమాభిక్ష కావాలి, నేను మంచిగా మారదాం అనుకుంటున్నాను, మళ్ళీ సమాజంలో నీతిగా బతుకుదాం అనుకుంటున్నాను, నేను ఇతరులకు హాని చేయకుండా కీడు చేయకుండా నీతిగా బతుకుదాం అనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇప్పించండి అని ప్రాధేయపడితే, ఒకవేళ రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష పెడితే ఈ ఉరిశిక్ష మళ్ళీ ఏం చేస్తారు? రద్దు చేస్తారు. అంటే తీర్పు అయిపోయింది. తీర్పు అయిపోయిన తర్వాత కూడా ఏమొచ్చింది ఇక్కడ? ఇప్పుడు మనం చెప్పిన ఉదాహరణలో క్షమాభిక్ష వచ్చింది. మీకు అర్థం అవ్వాలన్న పాయింట్. తీర్పు అయిపోయాక కూడా ఏమొచ్చింది? క్షమాభిక్ష వచ్చింది. ఇన్ ద సేమ్ సెన్స్ యోనా తీర్పు తీర్చేశాడు. ఏమని తీర్పు తీర్చేశాడు? ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమవుతుంది అని ఏం చేసేసాడు? డిక్లేర్ చేసి ప్రకటించేశాడు. డిక్లరేషన్ అయిపోయింది. డిక్లేర్ చేశాకనే ప్రకటన చేశాడు. ఇక 40 డేస్లో ఈ నినెవే పట్టణం మొత్తాన్ని దేవుడు కొలాప్స్ చేసేబోతున్నాడు, ఇక్కడ ఏం మిగలదో మొత్తం నాశనం అని చెప్పేశాడు. తీర్పు అయిపోయింది. తీర్పు అయిపోయాక వాళ్ళు మారుమనసు పొంది, వాళ్ళు పాపక్షమాపణ కోసం వేడుకొని ప్రాధేయపడి ఉపవాస దినం చాటించి అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉపవాస ప్రార్థనలో నిమగ్నమై ఉండగా రాజుతో సహా
అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి, అయ్యా మా తప్పులు మేము క్షమించండి, మేము పాపులం, మా తప్పు మన్నించండి, మా పాపాన్ని క్షమించండి అని పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే వాళ్ళు దేవుని దగ్గర వేడుకున్నారో, దేవుడు వాళ్ళ పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. క్షమించి ఆ పట్టణాన్ని నాశనం చేద్దామన్న తీర్పు నుండి క్షమాభిక్ష అనే దాన్ని ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఆ పాయింట్ మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ మనుష్యుడికి ఇచ్చాడు. ఆ మనుష్యుడి పేరేంటి? యోనా. ఇన్ ద సేమ్ సెన్స్ క్రొత్త నిబంధనకు వచ్చాక కూడా తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడంటే సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ తిప్పి తీసుకొచ్చాను మిమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు చదవండి, నేను చక్కగా అర్థమవుద్దా మీకు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? చెప్పండి, ఇప్పుడు మీరందరూ ఎవరు? లోకానికి తీర్పు తీర్చే సామర్థ్యం కలిగిన తీర్పరులు. ఎవరి పక్షాన? దేవుని పక్షాన. దేవుని పక్షాన లోకానికి తీర్పు తీర్చేవారే దేవుని పిల్లలట. ఎంత గొప్ప స్థానం అది! సామాన్యమైన స్థానం అది. ఎంత గొప్ప ఉన్నతమైన స్థానాన్ని దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. ఉన్నతమైన స్థానాన్ని సంఘానికి ఇచ్చాడు. మీరు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారు అని చెబుతూ 2వ లైన్ అంటాడు, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? చూసారా? అంటే ఇప్పుడు సమస్య సంఘంలోనిదైతే ఆ సమస్యను సంఘంలో పరిష్కరించే యోగ్యత మీకు లేదా? ఆ సమస్యను అక్కడే తేల్చేసి సెట్ చేసే యోగ్యత మీకు లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. కానట చాలామంది సమస్య సంఘంలోని వ్యక్తుల మధ్యకు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళి పంచాయతీ పెట్టుకుంటారు? చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? లోకస్తుల దగ్గరికి పోతారు. ఎవరో పెద్దలు ఉంటారు, లోకంలో పెద్దలు, లోకంలో అధికారులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు కట్టుకొని ఇలాగా. వాళ్ళకి వాక్యం తెలుసా? తెలీదు. వాళ్ళకి ఏమైనా దేవుని జ్ఞానం తెలుసా? తెలీదు. వాళ్ళు ఏమైనా క్రీస్తునందు కడగబడిన వారా? కాదు. క్రీస్తులో పవిత్రీకరించబడిన వారా? కాదు. వాళ్ళలో క్రీస్తు ప్రేమ, భయం, భక్తి ఏమైనా ఉన్నాయా? లేవు. అయినా కూడా సంఘంలోని 2 వ్యక్తులు వెళ్ళి ఎవరి ముందు తీర్పు తీర్చమని కూర్చుంటున్నారట? లోకస్తుల ముందు తీర్పు తీర్చమని సిగ్గుచేటు అంటున్నాడు దేవుడు. సిగ్గుచేటిది. మీరు సిగ్గుపడాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా గొప్పగా ఊహించుకుని మాట్లాడుతున్నాను మీ గురించి. దేవుడు అంటున్నాడు, చాలా ఉన్నతమైన స్థితిలో నేను మిమ్మల్ని నిలబెట్టాను, మీ వలన లోకమునకే తీర్పు జరగాలి అని నేనంటుంటే, మిక్కిలి అల్పమైన సంగతులను గురించి మీకు తీర్పు తీర్చుటకు మీకు అధికారము లేదా అని అంటాడు 3వ వచనంలో. లోకాన్ని దాటి మళ్ళీ ఇదే పెద్ద గొప్ప ఆధిక్యత అనుకుంటే, 3వ వచనంలో మీరు లోకానికి తీర్పు తీరుస్తారన్నదే గొప్ప ఆధిక్యత అనుకుంటే, దాన్ని మించిన ఆధిక్యత గురించి ఇక్కడ 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా? బా, ఏడిది? లోకం అయిపోయింది, లోకానికి తీర్పు అయిపోయింది. ఆ స్థాయి నుంచి అంటే ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాం మనం. ఇంకా గొప్ప స్థితికి ప్రమోషన్ ఇస్తున్నాడు. ఏంటి ప్రమోషను? లోకానికి తీర్పు తీర్చే స్థాయి నుండి నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడట? దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయికి తీసుకెళ్తాడట. అంటే దేవుడు నిన్ను ఏ రూపంలో చూస్తున్నాడట? చిన్నగా చూస్తున్నాడా? బాగా పెద్దగా చూస్తున్నాడా? ఎలా చూస్తున్నాడమ్మా నిన్ను? గొప్పగా చూస్తున్నాడా? హీనంగా చూస్తున్నాడా దేవుడు మిమ్మల్ని? చెప్పండి, ఈ మాటకి సమాధానం చెప్పండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా చూస్తున్నాడా? హీనంగా చూస్తున్నాడా? ఎంత గొప్పగా చూస్తున్నాడు అంటారు? సాదాసీదాగా చూస్తున్నాడా? చాలా గొప్పగా చూస్తున్నాడు. చాలా గొప్పగా. చాలా అంటే మామూలుగా కాదు. మళ్ళీ ఆయన ఊహల్లో, ఆయన ఆలోచనల్లో మనం ఎక్కడో ఉన్నాం. కానీ బ్రతుకులో చూస్తుంటే మనం ఎక్కడికో దిగిపోతున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే, మనకి సరిగా మన మనోనేత్రాలు వెలిగింపబడకపోవటం వల్ల, మన గొప్పతనం మనకి తెలియకపోవటం వల్ల, మన ఔన్నత్యం ఏంటో మనకి తెలియకపోవటం వల్ల,
అసలు మనం ఎంత గొప్ప స్థితిలో ఉంచబడిన వారమో మనకు అర్థం కాకపోవటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది అనుకుంటున్నాను. నిజమే, మీరు ఏంటో మీరు గుర్తించలేకపోయారు. మీ గొప్పతనం ఏంటో మీరు గుర్తించలేకపోయారు. మీరు లోకమునకు తీర్పు తీర్చారంటే దేవుని వాక్యం పట్టుకుని క్రైస్తవుడు సమాజానికి బోధిస్తుంటే సమాజం ఆ దేవుని వాక్యానికి భయపడుతుంది. అలా జరిగింది ప్రారంభ శతాబ్దంలో. అపోస్తలుల కార్యాలు చూడండి, అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించాడంట. ఇక్కడ ఫేలిక్స్ అనే అతను అన్యుడు, కానీ ద్రుసిల్లా అనే యూదురాల్ని వివాహం చేసుకున్నాడు. ఈ యూదురాలు పాత నిబంధన క్రింద ఉన్నటువంటి జాతిలో నుండి వచ్చింది. కానీ ఇతడు, ఈ ఫేలిక్స్ అనే అతడు రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక అన్యజనుడు, అన్య విశ్వాసాలలో నుండి వచ్చినవాడు. ఈ అన్య విశ్వాసాల నుండి వచ్చినవాడు యూదురాల్ని పెళ్లి చేసుకున్నాడు. యూదురాలు కాబట్టి ఆమెకు ఆల్రెడీ ప్రవచనాలు తెలుసు, మెస్సియా గురించిన ప్రవచనాలు తెలుసు, దేవుని యొక్క తీర్పు గురించి తెలుసు, దేవుని భయం తెలుసు, చరిత్ర అంతా తెలుసు. ఆమె ద్వారా ఇతనికి కూడా ఆ సందర్భాలు, సంగతులు, యెరూషలేము చరిత్ర, దేవుని యొక్క చరిత్ర అవన్నీ అర్థమయ్యాయి. సరే, ఇప్పుడు భార్య చెప్పటం వల్ల పిలిపించాడో, ఇతను పర్సనల్ ఇంటెన్షన్తో పిలిపించాడో, మొత్తం మీద ఎవరిని పిలిపించాడు? పౌల్ని పిలిపించాడు. మీరు చెప్పండి, ఫేలిక్స్ స్థాయి గొప్పదా, పౌలు స్థాయి గొప్పదా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఫేలిక్స్ స్థాయి గొప్పదా, పౌలు స్థాయి గొప్పదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. చెప్పండి, ఎవరి స్థాయి గొప్పది? ఇద్దరిలో ఎవరు గొప్ప అండి? అరెస్ట్ అయింది ఎవరు? పౌలు గారు. అరెస్ట్ చేసి కూర్చోబెట్టింది ఎవరు? ఎవరి ముందు కూర్చున్నాడు ఇప్పుడు? ఫేలిక్స్ ముందు. అర్థమైందా మీకు? అరెస్ట్ చేసి ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఎవరు ముందుకు రావాలి? ఫేలిక్స్ ముందుకు రావాలి. అరెస్ట్ అయ్యింది ఎవరు? పౌలు గారు. మరి ఇద్దరిలో ఎవరు గొప్పోళ్ళు? ఫేలిక్స్ గొప్పడా? మరి ఎందుకు పౌలు అన్నారు? అందుకే ఫేలిక్స్ గొప్పడా, పౌలు గొప్పడా? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? నేను చెప్పనా, లోకం దృష్టిలో ఫేలిక్సే గొప్ప. లోకం దృష్టిలో ఎవరు గొప్ప? ఫేలిక్సే గొప్ప. దేవుని దృష్టిలో ఎవరు గొప్ప? పౌలు గొప్ప. ఇప్పుడు ఫేలిక్సు పౌలుకు తీర్పు తీర్చటానికి లోకము చేత నియమింపబడినవాడు. నా పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫేలిక్సు పౌలుకు తీర్పు తీర్చడానికి రోమా ప్రభుత్వం చేత నియమింపబడినటువంటి గొప్ప అధికారి. ఇప్పుడు ఇతని క్రింద పౌలు తీర్పు తీర్చబడతాడు. ఫేలిక్స్ క్రింద పౌలు ఏమవుతాడు? తీర్పు తీర్చబడతాడు. కావలిలో ఉంచారు అతన్ని. ఆయన ఒక ముద్దాయి, అరెస్ట్ చేయబడ్డాడు. రకరకాల నేరారోపణలు ఉన్నాయి, కానీ ఏవి రుజువు చేయబడలేదు. నేరారోపణలు అయితే ఉన్నాయి. అతని క్రింద ఉన్నాడు, ఫేలిక్స్ క్రింద ఉన్నాడు ఇతను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ ద్రుసిల్లా అనే భార్య యూదురాలు కాబట్టి, ఇతడు ఎలాగూ బోధకుడు కాబట్టి పిలిపించుకున్నాడు. అతనికి ఇంకా వేరే ఇంటెన్షన్ కూడా ఉంది. సరే, పిలిపించుకున్నాడు. పిలిపించుకున్నప్పుడు క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. బోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పనా? మన భాషలో బోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? తీర్పు తీరుస్తున్నాడు. యోనా ఏం తీర్చాడు? తీర్పు తీర్చాడు. మీరు పరిశుద్ధులు, లోకానికి ఏం తీర్చాలని పౌలు రాశాడు? తీర్పు తీర్చాలని వ్రాశాడు. ఇప్పుడు అదే పౌలు, మీరు పరిశుద్ధులు, లోకానికి తీర్పు తీర్చాలని రాసిన అదే పౌలు ఇప్పుడు ఏం తీరుస్తున్నాడంటే ఫేలిక్స్కి తీర్పు తీరుస్తున్నాడు. అర్థమైందా మీకు? ఫేలిక్స్కి ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. ఫేలిక్స్ ఇంతకి ఎవరంటే ప్రజలందరికీ తీర్పులు తీర్చేవాడు. ఫేలిక్స్ ఎవరు? ప్రజలందరికీ తీర్పులు తీర్చేవాడు. తీర్పులు తీర్చేవాడికే ఇక్కడ దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. దట్ ఈస్ బైబిల్. ఎంత గొప్ప గ్రంథం పట్టుకున్నాం మనం. ఎంత దివ్య గ్రంథాన్ని చేతులతో పట్టుకున్నాం. ఎంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని చేతులతో పట్టుకున్నాం. దేవుడు అధికారం మానవుడికి ఇచ్చాడు. అక్కడ యోనా రాజుకు తీర్పు తీర్చాడు.
రాజు కూడా సింహాసనం దిగి ఏం కట్టుకున్నాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. యోన గొప్పోడా, నినివే పట్టణంలో రాజు గొప్పోడా? మళ్ళీ అదే ప్రశ్న మీకు ఇందాక అడిగిన ప్రశ్న లాంటిదే ఇది కూడా. యోన గొప్పోడా, నినివే పట్టణంలో రాజు గొప్పోడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. నినివే పట్టణానికి రాజే గొప్పడు, దేవుని ఎదుట యోన గొప్పవాడు. దేవుని దృష్టిలో యోన గొప్పవాడు, దేవుని సేవకుడు, దేవుని తీర్పులు తీర్చుటకు దేవుని అధికారం క్రింద ఉన్నవాడు, దేవుని మాట అనే వాక్య ఖడ్గాన్ని పట్టుకుని బయలుదేరుతున్నవాడు కనుక దేవుని దృష్టిలో యోనాయే గొప్పవాడు. యోన తీర్పు తీర్చేవాడు యోన. రాజుకు తీర్పు తీర్చాడు. రాజు ఆ సంగతి విని కిందకి దిగాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, సింహాసనం దిగాడు, ఉపవాసం చాటించాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తూ ఉపవాస ప్రార్థన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు, అయ్యా ఈ ఉగ్రతను మా మీద నుండి తప్పించు. నినివే పట్టణానికి రాజే కావచ్చు, 3 దినాల ప్రయాణం అంత పట్టణం అటది. అంత గొప్ప పట్టణానికి అతడు రాజే కావచ్చు, కానీ దేవుని ముందు ఎందుకు పనికిరాని వాడే, దేవుని ముందు చిన్నోడే. దేవుడు ఈ నినివే పట్టణపు రాజు మీద అధికారిగా నియమించిన వాడు యోన. అంటే దేవుని దృష్టిలో యోనాయే గొప్పవాడు. అలాగే రోమా ప్రభుత్వంలో ఫేలిక్స్ చాలా గొప్పవాడు. ఫేలిక్స్ చాలా ఉన్నతమైన అధికారాన్ని పొందినవాడు. ఫేలిక్స్ తీర్పులు తీర్చేవాడు లోకానుసారంగా రోమా ప్రభుత్వ కాలంలో. కానీ ఆ ఫేలిక్స్కు కూడా తీర్పు తీర్చటానికి దేవుడు నియమించుకున్నవాడే పౌలు. బాగా అర్థం చేసుకోండి, చాలా విలువైన ప్రసంగం ఇది. ఆ ఫేలిక్స్ కూడా తీర్పు తీర్చటానికి దేవుడు ఎన్నుకున్నవాడు ఎవరు? పౌలు. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ గాయ్. చాలా గొప్ప వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి. చూడ్డానికి చాలా చిన్నగా కనబడవచ్చు, చూడ్డానికి చులకనగా కనబడవచ్చు, చూడ్డానికి విలువ లేనివాడిగా కనబడవచ్చు, చూడ్డానికి ఖైదీలాగే కనబడవచ్చు. కానీ ఈ ఖైదీ ఎవరైతే అధికారి ఉన్నాడో ఈ అధికారికి కూడా దేవుని సముఖంలో ఏం తీరుస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతోంది. దేని ద్వారా లోకానికి తీర్పు జరుగుతుందని యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుకున్నాం. మీరు చదువుకున్నారు కదా యోహాను సువార్త 12వ అధ్యాయంలో. నా మాటయే వానికి తీర్పు తీర్చును, నా మాట అన్నాడు. దేవుని మాట మీకు తీర్పు తీర్చేస్తుందట. దేవుని సేవకుడు మీకు తీర్పు తీర్చేస్తున్నాడు. దేవుని సేవకుడు మీకు బోధిస్తున్నాడు. అయినా మీరు ఆ బోధకు వ్యతిరేకంగా వెళ్తున్నారంటే మీకు తీర్పు అయిపోతుంది. దేవుని సేవకుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు, అయినా మీరు ఆ హెచ్చరికను ఖాతరు చేయలేదు. ఆఫ్టర్ ఆల్ మనిషే కదా అని అనుకున్నారంటే మీకు ఆల్రెడీ ఏమైపోతుంది? తీర్పు అయిపోతుంది. అక్కడ మనిషిగా చూడకూడదు దేవుని సేవకుడు, అంతే. అతడు మనిషి కాదు, దేవుని సేవకుడు. అతడు ప్రకటిస్తున్నది దేవుని వాక్యం, దేవుని చట్టం. ఆ చట్టం క్రింద ఉన్నారు మీరు. సంఘం అంతా కూడా దేవుని చట్టం క్రిందే ఉంది. ఆ చట్టంలో దేవుని సేవకుడు ఒక అధికారి. ఆ సేవకుడు వాక్యాన్ని పట్టుకొని బోధిస్తున్నాడు అంటే బోధిస్తూ ఉండగానే తీర్పు జరిగిపోతుంది. బోధిస్తూ ఉండగానే ఏం జరిగిపోతుంది? తీర్పు జరిగిపోతుంది. నువ్వు వింటూ ఉండగానే తీర్పు జరిగిపోతుంది. అందుకే మీరు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీరు ఎవరికి తీర్పు తీరుస్తారు? లోకమునకు మీ వలన తీర్పు జరగాలి. ఎలా జరుగుతుందో చూడండి ఇప్పుడు. అతడు విశ్వాసమును గూర్చి బోధింపగా వినును. అప్పుడు అతడు 25వ వచనం, అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు అతడు నెంబర్ 1 దేని గురించి మాట్లాడేట? నీతి గురించి మాట్లాడేట. నెంబర్ 1 నీతి గురించి మాట్లాడు. ఇప్పుడు నీతి గురించి మాట్లాడినప్పుడు దుర్నీతి పరుడికి నీతి గురించి బోధ చేసినప్పుడు దుర్నీతి పరుడికి హృదయంలో పొడవబడ్డా? చెప్పండి, పొడవబడతాడు. ఎందుకంటే అతను చెప్పేది ఒకటి, ఇతని బ్రతుకులో జరిగేది ఒకటి. అతను ప్రకటించేది ఒకటి, ఇతను చేసేది మరొకటి. అతని ద్వారా వినేది ఒకటి, ఇతని బ్రతుకులో కనబడేది మరొకటి. ఇప్పుడు ఇతను నీతిని గురించి మాట్లాడుతున్నాడు. నీతి దేవుని నీతి, మానవ నీతి కాదు. ఏ నీతి? దేవుని నీతి, దైవనీతి గురించి మాట్లాడుతున్నాడు. ఈ దైవనీతి గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు విన్నాడు. రెండో పాయింట్ ఏం మాట్లాడంటే ఆశా నిగ్రహం గురించి మాట్లాడు. ఆశలు అనేవి సాధారణంగా పుడుతుంటాయి, అవే దురాశలుగా కూడా మారుతుంటాయి. ఆశలు ఇంకా పెరిగి పెద్దవైపోయి ఏమవుతుంటాయి? దురాశలు అవుతుంటాయి. ఈ దురాశ గర్భము ధరించి దేని కంటది? పాపాన్ని కంటది. దురాశ గర్భమును ధరించి పాపమును కనును. ఈ పాపం ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఈ ఆజ్ఞాతిక్రమం దేవుని దృష్టిలో నేరం, మళ్ళీ అది శిక్షార్హం అవుతుంది. మరలా నిన్ను నరకాగ్నికి పంపించడానికి అది ఆధారం అవుతుంది. అర్థమవుతుందా నా పాయింట్? రైట్.
ఇప్పుడు ఆశా నిగ్రహం గురించి ఎవరికి బోధిస్తున్నాడట? ఫేలిక్స్కి. నీతి గురించి ఎవరికి బోధిస్తున్నాడు? ఫేలిక్స్కి. ఇప్పుడు ఫేలిక్స్ నీతిలో ఉన్నాడా, దుర్నీతిలో ఉన్నాడా? దుర్నీతిలో ఉన్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ సందర్భం చదువుతున్నప్పుడు, ఒక ఖైదీ ఒక అధికారికి తీర్పు తీరుస్తున్నాడు. చరిత్రలో వింతైన సంఘటన. ఒక ఖైదీ ఒక అధికారికి తీర్పు తీరుస్తున్నాడు. వాస్తవానికి ఇతడు సంకెళ్లతో బంధింపబడిన ఖైదీ. ఇతనికి శిక్ష విధించడానికి పైనున్న అధికారి ఫేలిక్స్. కానీ ఆ ఫేలిక్స్ దేవుని మాట వినటానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, దేవుని సేవకుడు బోధించే బోధ వినటానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సీన్ మొత్తం రివర్స్ అయిపోయి అతని స్థానంలోనికి ఇతను వచ్చాడు, ఇతని స్థానంలోనికి అతను వెళ్ళాడు. సింహాసనం ఒకటి తక్కువ అంతే. కనిపించని అదృశ్య సింహాసనం పౌలుకుంది. ఏ సింహాసనం ఉందో పౌలుకి? అదృశ్య సింహాసనం మీద నిలబడి తీర్పు తీరుస్తున్నాడు. ఒక అదృశ్య సింహాసనం అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని శక్తి, దేవుని న్యాయదండము, దేవుని రాజదండము. తీర్పు తీర్చుటకు పౌలు పట్టుకున్న రాజదండం దేవుని రాజదండం. అది దేవుని రాజ్యానికి సంబంధించిన రాజదండం. దేవుని చట్టం, దేవుని న్యాయదండం అనగా దేవుని వాక్యం. ఇది అతని హృదయంలో ఉంది. అలాగే అంతర్లీనంగా ఆయనను అనుసరిస్తున్న, ఆయనను వెంబడిస్తున్న ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నాడు. ఆ శక్తితో తీర్పు తీరుస్తున్నాడు. తీర్పరిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఎదురుగా కూర్చుని వాక్యం వింటున్నటువంటి ఫేలిక్స్ ఆ తీర్పుకు లోబడుతున్నాడు. నీతిని గురించి మాట్లాడాడు. అతనిలో ఉన్న దుర్నీతి దానికి వ్యతిరేకంగా ఉంది కనుక పొడవబడుతున్నాడు. ఆశా నిగ్రహం గురించి మాట్లాడు, కానీ దురాశలతో నింపబడ్డాడు కనుక ఏమవుతున్నాడు? పొడవబడుతున్నాడు. మూడవదిగా దేని గురించి మాట్లాడు? రాబోయే విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా. అంటే ఇంకా పూర్తి అవ్వలేదు ప్రసంగం. రాబోయే విమర్శ. దుర్నీతికి, దురాశకి కట్టుబడిన ఓ ఫేలిక్సు, దుర్నీతికి, దురాశకి లోబడిపోయిన ఓ ఫేలిక్సు, రాబోయే ఉగ్రతను నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావయ్యా? రాబోయే ఉగ్రత నుండి నిన్ను ఎవడు విడిపిస్తాడు? ఒక భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది. అది చాలా ప్రమాదకరమైనది, అది చాలా ఘోరమైనది, అది చాలా 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 భయానకమైన పరిస్థితి కనబరచబోతోంది. అలాంటి ఒక దుస్థితికి నువ్వు వెళ్ళబోతున్నావు. అప్పుడు నువ్వు ఏడుస్తావు, పండ్లు కొరుకుతావు. ఎంత ఏడ్చినా ఆ యొక్క దినము నుండి నువ్వు తప్పించుకొని పారిపోలేవు, ఎక్కడికి పోలేవు. అది దేవుని ఉగ్రత దినం, అది ప్రచండమైన ప్రళయాగ్ని దినం, అదొక భయానకమైన దినం. ఆ దినమున ప్రతివాడు రొమ్ము కొట్టుకోవాలి. ఆ దినమున ప్రతివాడు ఏడవాలి, కన్నీరు గార్చాలి. అయ్యో అయ్యో అయ్యో, నేను ఎందుకు ఇలాంటి తప్పిదం చేశాను, నేను ఎందుకు ఇలాంటి దుస్థితిలో ఉన్నాను, నేను ఎందుకు ఇలాంటి బుద్ధిహీనమైన ఆలోచన కలుగుని, ఎందుకు ఇలాంటి కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్న రోజు అందరూ కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట. రొమ్ము కొట్టుకొని. అలాంటి ఒక ప్రమాదకరమైన దినం పరిస్థితి రాబోతుంది, జాగ్రత్త అని విమర్శ దినమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి. ఆ విమర్శలో నువ్వు కూడా ఉంటావు ఫేలిక్సు. ఆ విమర్శలో నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఇప్పుడంటే సింహాసనం మీద ఉన్నావు కాబట్టి డోకా లేదనుకుంటున్నావు. ఇప్పుడు సింహాసనం మీద ఉండి చిల్లర నీ రాజ్యాంగ ప్రకారంగా, అంటే నీ లోక సంబంధమైన రాజ్యాంగ ప్రకారంగా, నీ రోమా ప్రభుత్వ రాజ్యాంగ ప్రకారంగా తప్పులు చేసిన వాళ్ళందరికీ నువ్వు కూడా అదే తప్పులు చేస్తూ ఉన్నా కూడా వాటిని కప్పిపెట్టేసుకుని కింద ఉన్న అమాయకులందరికీ నువ్వేం చేస్తున్నావు? తీర్పులు తీరుస్తున్నావు, శిక్షలు విధిస్తున్నావు. కానీ దేవుని వాక్యం అంటోంది నువ్వు నేరస్తుడు అని. దేవుని వాక్యం నేను పట్టుకుంటుంది నువ్వు నేరస్తుడు అని. దేవుని వాక్యం చెబుతోంది నీవు దుర్నీతిలో ఉన్నావని, నీవు దురాశలలో ఉన్నావని. గనుక నీ దుర్నీతికి, నీ దురాశకి విమర్శ జరగబోతోంది. ఇది పౌలు గారి ప్రసంగం. నీ దుర్నీతికి, నీ దురాశకి ఏం జరగబోతోంది? విమర్శ జరగబోతోంది. ఒకానొక దినాన నువ్వు విమర్శలో నిలబడాలి. లోకం నిన్ను వదిలేయచ్చు, లోకం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఒకానొక దినాన నువ్వు ఎక్కడ నిలబడాలి? విమర్శలో నిలబడాలి. ఒక విమర్శ దినం రాబోతుంది అని ప్రసంగించాడట. ఎప్పుడైతే తను ఇలా ప్రసంగించాడో ఫేలిక్స్ హృదయం లోపల మిగుల భయం కలిగింది. చూసారా? అంటే తీర్పు జరిగిందా? చెప్పండి, జరిగిందా జరగలేదా? తీర్పు జరిగింది. ఎవరు తీర్చారు తీర్పు? దేవుని సేవకుడు తీర్చాడు. దేంతో తీర్చాడు?
దేవుని మాటతో, దేవుని వాక్యంతో తీర్చాడు. ఎప్పుడైతే తీర్పు తీర్చేశాడో, దేవుని వాక్యంతో ఎప్పుడైతే తీర్పు తీర్చేశాడో, అతని హృదయంలో భయం పట్టేసుకుంది. ఓహో, ఫిక్స్. ఏంటి ఫిక్స్? నేను ఉగ్రతలోనికి వెళతాను. ఇతడు చెప్పిన బోధ ప్రకారంగా నా బ్రతుకు లేదు గనుక, ఇతడు బోధించిన బోధ ప్రకారంగా నా జీవితం లేదు గనుక, ఈ వాక్యాన్ని బట్టి నా బ్రతుకును పరిశీలన చేసుకుంటుంటే నేను ఎక్కడికి పోతానని అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని బట్టి నా బ్రతుకును పరిశీలన చేసుకుంటుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని అర్థమవుతుంది. ఖచ్చితంగా నిత్యాగ్నికి వెళ్ళిపోతాను, నిత్య నరకానికి వెళ్ళిపోతాను, ఆ ఉగ్రతలోనికి వెళ్ళిపోతానని ఎవరు ఫిక్స్ అయిపోయారు? ఫేలిక్స్ ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు భయం పుట్టిందట. నిజమే, దేవుని వాక్యం లోపలికి వెళ్తే భయం వేస్తుంది. సరిగా అర్థమైతే భయం వేస్తుంది. సరిగా ఆలోచిస్తే అవును కదా, నేను చేస్తున్న తప్పు కదా అని లోపల భయం పుడుతుంది. ఆలోచించని వాడు నేను తప్పు చేయట్లేదు అనుకుని వెళ్ళిపోతాడు గుడ్డిగా. సరిగా ఆలోచించిన వాడు మాత్రం అర్థం చేసుకుంటాడు. అదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. ఒక అజ్ఞాని దేవుని జ్ఞానాన్ని తనదైన కోణంలో జ్ఞానం అనుకుని నమ్ముకొని ముందుకు పోతాడు మూర్ఖంగా. అందుకే ఒకడు నడుచు మార్గము వానికి యథార్థమైనదిగా కనబడును, తుదకది మరణమునకు దారితీయును. అది అజ్ఞాని లక్షణం. జ్ఞానికి తలలో గలవట కన్నులు. జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయట? తలలో ఉన్నాయట కన్నులు. జ్ఞానికి మామూలు కన్నులు కాదట అవి, తలలో ఉన్నాయట కన్నులు. తలలో ఉన్నాయంటే వెనకాల ఇలా తలెత్తి చూడకండి, కనబడవు. జ్ఞానికి గల కన్నులు, తలలో ఉన్నటువంటి కన్నుల గురించి బైబిల్ గ్రంథం చెబుతుంది. దానినే మనోనేత్రము అంది. మనోనేత్రము, మానవ నేత్రానికి మనోనేత్రానికి ఉన్న తేడా అదే. ఈ మనోనేత్రం లోతైన సంగతులను అధ్యయనం చేస్తుంది, లోతైన సంగతులను నేర్చుకోగలుగుతుంది. డేగ కన్ను ఎలాగైతే ఆకాశంలో ఎక్కడో ఉండి నేల మీద ఉన్న ఎర్రను చూడగలుగుతుందో, జ్ఞాని కన్నులు కూడా లోతైన సంగతులు చూడగలుగుతాయి, లోతైన సంగతులు అర్థం చేసుకోగలుగుతాయి, లోతైన జ్ఞానాన్ని తవ్వగలుగుతాయి, తవ్వి తీయగలుగుతాయి, అందులో ఉన్న పలు కోణాలను స్పృశించగలుగుతాయి. అంతే తప్ప గుడ్డెద్దు చేలుబడ్డట్టు వెళ్ళిపోడు జ్ఞాని. ఇప్పుడు కూడా తలలో ఉన్నాయట జ్ఞాని కన్నులు. అలాంటి జ్ఞాన సముపార్జన చేసి ఆ సర్వసత్యాన్ని విడమరిచి ఉపదేశించి లోకానికి పరిశుద్ధులు ఏం తీరుస్తారు? తీర్పు తీరుస్తారు. అందుకే నువ్వు వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ మనసు కుదుటగా ఉండదు. ఎప్పుడు దుర్నీతిలో ఉంటే గనక, దురాశల్లో, దుర్నీతిలో, పాపబంధకాలలో ఒకవేళ నువ్వు ఉంటే, నువ్వు వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండలేవు. నువ్వు వాక్యం విని ఇంటికి వెళ్ళి పడుకున్నా కూడా, లేదా రేపైనా ఎల్లుండైనా సరే విన్న వాక్యం నీలో ఉండి నిన్నేం చేస్తూ ఉంటుంది? పొడుస్తూ ఉంటుంది. అంటే తీర్పు ఏమవుతుందనమాట? జరుగుతుంది, నిత్యం జరుగుతుంది తీర్పు. ఒకసారి లోపలికి వాక్యం వెళ్ళిపోయిందా, అది నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీకేం తీరుతుంది? తీర్పు తీరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు దొంగతనం గురించి ప్రసంగం విన్నావు, రేపు దొంగతనం చేసావు అంటే రేపు మళ్ళీ నీలో ఉన్న వాక్యం ఏం చేస్తుంది? నీకు తీర్పు తీరుస్తుంది. ఎల్లుండి కూడా మళ్ళీ అదే దొంగతనం చేసావు అంటే నీలో ఉన్న వాక్యం నీకు ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా వెళ్ళావు, నీలో ఉన్న వాక్యం నీకు ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. అంటే కేసులు పెరిగిపోతున్నాయి. నీ కేసులు ఏమైపోతుంది? దేవుని దగ్గర పెరిగిపోతుంది. నీలో గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోతుంది. తీర్పు జరిగిపోతుంది. నీకు తెలిసే చేస్తున్నావు కాబట్టి తీర్పు జరిగిపోతుంది. తీర్పు మీద తీర్పు, తీర్పు మీద తీర్పు రోజు జరుగుతూనే ఉంది. కానీ నువ్వు ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్నావు. ఏదో ఒక రోజు చచ్చిపోతావు. చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు? తీర్పు ఆల్రెడీ అయిపోయింది, నీకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావు. తీర్పు ఆల్రెడీ అయిపోయింది, నీకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావు. ఇప్పుడు నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతావు. అందుకే ఫేలిక్స్కి భయం ఎందుకు కలిగిందంటే, హృదయం దేవుని మాట ఎప్పుడైతే స్వీకరిస్తుందో, హృదయంలో ఒకవేళ చెడు ఉంటే గనక, హృదయంలో ఒకవేళ పాపం ఉంటే గనక, హృదయంలో ఒకవేళ దుర్నీతి ఉంటే గనక, ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. భయం వేస్తుంది. అమ్మో, దేవుని మాటకు వ్యతిరేకంగా నేను వెళ్తున్నాను, దేవుని మాటకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, దేవుని మాటకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను, దేవుని మాటకు వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నాను. తప్పకుండా నేను దేవునికి ఒకరోజు ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఖచ్చితంగా నన్ను లెక్క అడుగుతాడు. ఇంకా లెక్క అడిగేదే ఉంది, తీర్పు అయిపోయింది. నీకు ఆ మాటే నీకేం తీర్చేసిందట? తీర్పు తీర్చేసింది. అప్పుడు ఫేలిక్స్ చూడండి ఏం చేశాడు. అప్పుడు ఫేలిక్స్ మిగుల భయపడి, ఎప్పటికి వెళ్ళుము,
ఇది సరిపోద్ది నాయన, ఇక వెళ్ళిపో. ఏం చేయి? వెళ్ళిపో, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. ఏమంటున్నాడట? ఇంకోసారి ఎప్పుడైనా నాకు ఖాళీ ఉంటే, టైం దొరికితే నిన్ను పిలిపిస్తాను. పిలిపించాడా? మళ్ళీ ఎప్పుడైనా రాయబడిందా మళ్ళీ ఫేలిక్సు పౌలును పిలిపించాడు అని ఏమైనా రాయబడిందా? రాయబడాలి. ఎందుకంటే ఒక్కసారి దేవుని సత్యవాక్యం ఈ అబద్ధికుడికి రుచి చూసి చూడబడినప్పుడు, అబద్ధికుడైన వాడు, దేవునికి విరోధి అయిన వాడు, దేవుని యందు భయభక్తులు లేనివాడు, దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు, నీచమైన గుణలక్షణాలు కలిగిన వాడు మరలా ఆ సత్యవాక్యం వినటానికి ఇష్టపడ్డు. ఎందుకో తెలుసా? అది మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుంది? పొడుస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? పొడుస్తుంది. లోపలేముంది? రోగం ఉంది. ఈ రోగం తీసివేసుకోవటానికి ఇతనికి ఒప్పుకోవడం రావట్లా. ఇతనేమో రోగంలోనే ఉండాలనుకుంటున్నాడు, కానీ వాక్యం ఏం చేస్తుంది? పొడుస్తుంది. అందుకే దేవుడు కూడా చాలా సందర్భాల్లో ఇస్కరియోతుకు కూడా తీర్పు అయిపోయింది. ఇస్కరియోతు యోధ, ప్రభువా నేనా అని అడిగాడంటే అందరితో పాటు కూర్చొని. మీలో ఒకడు సాతాను, ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ప్రభు చెప్తున్నారు. భోజన బల్ల, ప్రభు బల్ల అందరూ కూర్చొని ఉండగా అప్పుడు వాడు అంటున్నాడు కదా, ప్రభు కాళ్ళు కడిగిన తర్వాత, ప్రభు వాడి పాదాలు కడిగాడు. ప్రభు చేత పాదాలు కడిగించుకున్నటువంటి దుర్మార్గపు స్వభావం కలిగినటువంటి ఆ ఇస్కరియోతు యోధ ఎంత కఠినపరచబడ్డాడంటే, ప్రభువా నేనా 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 అని అందరూ అడుగుతుంటే ఇతడు కూడా ఏమని అడిగాడు? ప్రభువా నేనా అన్నాడంటే ఎంత పనికి మాలిన స్వభావం లోపల లేకపోతే అలాంటి మాట వస్తుంది చెప్పండి మీరు. ఇప్పుడు సీక్రెట్ రివీల్ అయిపోయింది, నువ్వేరా నాయనా అని ఆయన అంటున్నాడు. మీలో ఒక్కడు అన్నాడంటే 12 మందే. ఆ 12 మందిలో ఒకడెవరు? ఇతడే. ఇతని హృదయానికి ఆ సంగతి తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు. తెలిసా కూడా నేనా అని అడిగాడంటే ఎంత ఏమనాలి ఇంక వాడిని? కరుడుగట్టిన, బండబారిపోయిన, వాత వేయబడిన మనస్సాక్షి లేకపోతే నేనా అని అడుగుతాడా? నువ్వే ఆయన అంటున్నాడు. అరే నాయన నువ్వే, మీలో ఒకడు సాతాను, నువ్వే సాతాను గడివి. నువ్వు పుట్టి ఉండని ఎడల నీకు మేలు, నువ్వు పుట్టి ఉండని ఎడల నీకు మేలు, నువ్వే సైతాను గడివి అని ఆయన అంటుంటే ఇది ఏమి ఎరగనట్టు ప్రభువా నేనా అని అంటున్నాడంటే, ఇంకా అప్పుడు ప్రభు అన్నాడట, వెళ్ళు, నీకు నచ్చింది చేసుకో, పో, వెళ్ళిపో, చేసుకో, నీకు నచ్చింది చేసుకో పో అంటే అప్పటికి కూడా ఇంకా మారు మనసు రాలేదు. పోయాడు, మళ్ళీ వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, బేరం కుదుర్చుకున్నాడు, ముద్దు పెట్టుకుంటానన్నాడు, ఒప్పించుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. యోధా నీవు చేయునది త్వరగా చేయము, నీవు చేసే తొందరగా చేసే, ఇంకా నీకు అయిపోయింది, నీకు తీర్పు అయిపోయింది, నీకు తెలుసు. యేసుప్రభు చెప్పేశాడు నీ గురించే, నీకు తెలుసు. అయినా కూడా మనసులో నీకు ఆ సంగతి అర్థం అవుతున్నా కూడా అర్థం అవ్వలేనట్టుగా యాక్టింగ్ చేసి నటించి అదే తప్పుకెళ్ళాడు. అప్పుడు ఏమైపోయినట్టు చెప్పండి? ఏమైపోయింది? తీర్పు అయిపోయింది. తీర్పు తీర్చేశాడు. వాక్యం తీర్పు తీర్చేసింది, దేవుని మాటే తీర్పు తీర్చేసింది, అయిపోయింది తీర్పు. తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. సో ఆలోచన చేయండి, రాత్రి దేవుని వాక్యం అంటే మీరు ఏదో సాదాసీదా అనుకోకండి. సభకు వచ్చి సరదా కూర్చున్నాం అని అనుకోకండి. ఎప్పుడు సుమా సభకు వచ్చామంటే తీర్పు అవుతుందని అర్థం. సభకు వచ్చామంటే ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. సత్య సంబంధమైన సభలో కూర్చున్నామంటే తీర్పు తీర్చబడుతోంది. ఆ తీర్పు తీర్చబడుటకు దేవుని అధికారం క్రింద ఉన్నటువంటి నాయకులు కావచ్చు, దేవుని అధికారం క్రింద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, దేవుని అధికారం క్రింద ఉన్నటువంటి సంఘం కావచ్చు, సమాజాన్ని పిలిపించి సమాజానికి హితవు పలుకుతూ సమాజానికి జ్ఞానం నేర్పిస్తూ ఇలాంటి సభలు నిర్వహిస్తూ కూర్చోబెట్టి దేవుని వాక్యం బోధించటం అనగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తీర్పు జరిగిస్తున్నాడు దేవుడు. ఇదొక కోణం, తీర్పు తీర్చటంలో ఇదొక కోణం, ఇదొక సెపరేట్ వింగ్. ఇది ఈ సెపరేట్ వింగ్లో తీర్పు జరుగుతుంది. అందుకే యోనా గ్రంథాన్ని మీకు ఉదాహరణగా చూపించాను. ఇక 40 దినములకు పట్టణం పోతుంది అని చెప్పాడు.
వాళ్ళు కానీ క్షమాభిక్షకు ఉపవాస ప్రార్థన చేసి వేడుకొని ఉండకపోతే అన్నట్టుగా జరుగుతుంది జరగదా? చెప్పండి. అన్నట్టుగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా పట్టణం మొత్తం కొలాప్స్ అయిపోద్ది, పట్టణం మొత్తం నాశనం అయిపోద్ది. వాక్యం విన్నప్పుడు మనిషి మారాలి. నీలో ఏ తప్పు ఉంటే ఆ తప్పు గురించి దేవుడు నేను హెచ్చరిస్తుంటాడు. కొంతమంది మారరు సుమా, తిరుగుబడుతుంటారు యోధాలాగా. కొంతమంది మారరు, తిరగబడతారు. కొంతమంది మారరు, బ్రతుకు మార్చుకోరు, తిరగబడతారు. కొంతమంది చెప్పింది అర్థం చేసుకోరు, ఇంకా వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇంకా ఘోరంగా మాట్లాడతారు, ఇంకా హీనంగా నీచంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. తద్వారా దేవుని ఉగ్రతకు వాళ్ళు ఏమవుతారు? పాత్రులవుతారు. దేవుని శాపానికి గురవుతారు. దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. వాక్యం వినబడినా కూడా ఇంకా మనిషిలో తీర్పు జరుగుతుందన్న జ్ఞానం కలగలేదంటే పోయే కాలం దగ్గర పడుతుందని అర్థం. తీర్పు అయిపోయింది ఆల్రెడీ, ఇంక చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు ఫేలిక్స్ ఎక్కడికి పోతాడో మీరు చెప్పండి? చచ్చిపోయి ఫేలిక్స్ చనిపోయి ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. ఎందుకు నరకానికి పోతాడు? ఆల్రెడీ పౌలు గారి ద్వారా తీర్పు జరిగిపోయింది. ఇప్పుడు లోకమునకు తీర్పు తీర్చే గొప్ప స్థితి దేవుడు ఎవరికి అనుగ్రహించాడు చెప్పండి? సంఘమా, నీకు నాకు అనుగ్రహించాడు. మరి మీరు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా, దేవుని వాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతుల వలె లోకానికి తీర్పు తీర్చవలసిన వారై ఉండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి మీరు వెళ్ళి ఎక్కడో కూర్చుని వస్తున్నారంటే మీరు సిగ్గుపడవలసిన సంగత, అతిశయపడవలసిన సంగత? అది ఏ సంగతి? అది దానికి మనం సిగ్గుపడాలా, అతిశయపడాలా? ఏమంటే మా ఇద్దరికి ఏదో తగువ ఉందండి, మేము వచ్చి పలానా ఎవరో పెద్దగారి దగ్గర కూర్చున్నామండి, పలానా ఎవరో ఇంకెవరో గ్రామంలో ఎవరో పెద్ద ఉన్నాడండి ఆయన దగ్గర కూర్చున్నామండి, లోక రాజకీయ నాయకుడి దగ్గర కూర్చున్నామండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నామండి అంటే సిగ్గుపడాలా లేకపోతే గర్వపడాలా? ఏం చేయాలి చెప్పి? ఏం చేయాలి? సంఘంలో వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నారంటే సిగ్గుపడాలి. సంఘంలో వ్యక్తులు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంటే ఏమవ్వాలి? సిగ్గుపడాలి. అది అతిశయపడవలసిన విషయంగా సిగ్గుపడు. నువ్వు చేసింది పనికిమాలిన పని. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు పరిశుద్ధులే, ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు, ఇద్దరు దేవుని వాక్యం వింటున్నారు. మీరు లోకానికి తీర్పు తీర్చాలి, మీరు తీర్పుల కోసం వెళ్ళడం కాదు. మీరు ఎక్కడ తీర్పు తీర్చాలి? లోకానికి తీర్పు తీర్చాలి. అది మిమ్మల్ని ఆయన చూడాలనుకుంటున్నటువంటి స్టేజ్. అది ఆ స్టేజ్ మీద నిన్ను నిలబెట్టాలని ఆయన చూస్తుంటే, చివరికి నీ స్టేజ్ని ఎంత దాకా హెచ్చించాడంటే, ఎంత అప్గ్రేడ్ చేశాడంటే, దేవదూతలకు కూడా నీ ద్వారా ఏం జరగాలంటున్నాడు? తీర్పు జరగాలంటున్నాడు. ఆ స్థాయిలో నువ్వు నేను దేవుని వాక్యం పట్టుకుని ఉండాలి. దేవుని వాక్యం చేతితో పట్టుకుని ఆ స్థాయిలో తిరగాలి మనం. అంతే తప్ప మీ ఇద్దరు కొట్టు చేసి మీ ఇద్దరు కోర్టుకి వెళ్ళి, మీ ఇద్దరు కొట్టు చేసి మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మీ ఇద్దరు ఏదో పనికిమాల గొడవ పెట్టుకుని మీ ఇద్దరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, మళ్ళీ మీరందరూ ఒకటే సంఘం అని చెప్పుకుని ఆ స్థితి ఎప్పుడూ మన సంఘాలలో ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు. ఆ స్థితి ఉండకూడదు. ఎందుకంటే మీరే దేవదూతలకి తీర్పు తీర్చాలి, మీరే లోకానికి తీర్పు తీర్చాలి. చూడండి, అన్యాయంగా ఫేలిక్స్ పౌలు గారిని అరెస్ట్ చేశారన్న సంగతి ఫేలిక్స్కి తెలుసు. తీర్పు తీర్చడానికి కూడా ఫేలిక్స్ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు. అలాంటి స్థితిలో ఫేలిక్స్కే తీర్పు తీరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఫేలిక్స్కి భయం పుట్టించాడు అపోస్తలుడైన పౌలు. ఫేలిక్స్ని బెంబేలెత్తించేశాడు తన వాక్యంతో అపోస్తలుడైన పౌలు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్, లార్డ్స్ వర్డ్, గాడ్స్ వర్డ్. అలాంటి శక్తివంతమైన వాక్యాన్ని మన చేతుల్లో పట్టుకున్నాం ప్రియమైన దేవుని సంగమం. ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి ఇలాంటి శక్తివంతమైన జీవగ్రంథం మన చేతుల్లో ఉంది. ఇలాంటి దివ్య జ్ఞానాన్ని మనం చదువుతున్నాం. ఎంత గొప్పగా మారాలి, ఎంత ఉన్నతంగా మారాలి. ఒక అయస్కాంతంతో ఒక ఇనప ముక్కని బాగా రాపాడిస్తే కాసేపటికి ఇనప ముక్క కూడా ఎలా మారుతుందో తెలుసా? ఎలా మారుతుంది చెప్పండి? ఎలా మారుతుంది? అయస్కాంతంలా మారుతుంది. ఎందుకు మారుతుంది? దాని శక్తిని ఇదేం చేసింది? రిసీవ్ చేసుకుంది. ఆ అయస్కాంతపు శక్తిని ఇనప మొక్క రాపాడించటం వల్ల, రెండింటిని రుద్దటం వల్ల అదే క్షేత్రాన్ని ఇది కూడా తీసుకుని ఒక అయస్కాంత క్షేత్ర వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది కూడా ఇంకొక చిన్న ఇనప మొక్కను ఏం చేయగలుగుతుంది?
ఆకర్షించగలుగుతుంది. మరి నేను నిన్ను అడుగుతున్నాను ఈ రాత్రి సూటిగా, దేవునితో అంటుకట్టబడ్డావు నువ్వు. ఏమయ్యావు? దేవునితో అంటుకట్టబడ్డావు, దేవునితో ఏకమయ్యావు, దేవునితో జతపరచబడ్డావు. మరి ఆయన శక్తికి తగినట్టుగా, ఆయన జ్ఞానానికి తగినట్టుగా, ఆయన గొప్పతనానికి తగినట్టుగా ఆయన నీ నుంచి కోరుకుంటున్న ఆ అత్యున్నత స్థానం, ఎంత అత్యున్నత స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు అత్యున్నత స్థానాన్ని నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగా మన బ్రతుకుందో లేదో మలుచుకోవాలి, చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ రాత్రి, రేపు ఎల్లుండి కూడా మనం మరిన్ని జ్ఞాన సంగతులు వినబోతున్నాం. అయితే ఈరోజు మొదటి రోజు రాత్రి ఒకసారి స్వపరీక్ష చేసుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి. మనం తీర్పుకు గురయ్యే విధంగా ఉన్నామా? తీర్పు తీర్చే స్థాయికి ఎదుగుతున్నామా? తీర్పు తీర్పించుకునే స్థితిలోనే ఉన్నామా? తీర్పు తీర్చగలిగే సామర్థ్యం సొంతం చేసుకుంటున్నామా అనేది ఈ రాత్రి మీరందరూ పరీక్షించుకోండి ప్రియమైన దేవుని సంగమా. అప్పుడు మీకు ఒక జవాబు దేవుని వాక్యం నుండే లభిస్తుంది. అప్పుడు మీ హృదయం దానికి అనుకూలంగా స్పందిస్తే మీలో మార్పు మొదలవుతుంది. మీరు హ్యాపీ, మీకు ఏ ప్రాబ్లం లేదు. దేవుని కృపలో కట్టబడతారు, దేవుని దయలో వర్ధిల్లుతారు, మీరు బాగుంటారు, మీ సంఘాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి, నిత్యజీవం వరకు వెళతారు, మీకు ఏ ఇబ్బంది లేదు. దేవుడు మిమ్మల్ని తప్పకుండా చేర్చుకుంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. లేదు దానికి వ్యతిరేకంగా ఏమైనా ఒకవేళ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, మాటలు విన్న తర్వాత దేవుని వాక్యంలో నుండి వెంటనే మీరు మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. వెంటనే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. ఇది ఎంతైనా అవసరం అని గుర్తించాలి. అర్థమైందా? లేదంటే విమర్శ దినమున మరింత తీవ్రమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త యవనస్తులారా, యవనస్తులైన దేవుని పిల్లలారా, అక్క చెల్లెమ్మల అన్నదమ్ములు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త. మనం తీర్పు తీర్చవలసిన వారమే తప్ప తీర్పు తీర్చించుకోవలసిన వాళ్ళం కాదు. తీర్పుకు నిలబడవలసిన వాళ్ళం కాదు, తీర్పు తీర్చవలసిన వాళ్ళు. అలాంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, అలాంటి సామర్థ్యాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఎక్కడైనా సరే దేవుని వాక్యం చేతబట్టి వాదించి ఒప్పించగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని బట్టి అతిశయించండి, వాటిని బట్టి ఆనందించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రేపెల్లుండి మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. ఇదే వేదికను ఆశ్రయించి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దేవుని కృప ద్వారా మీతో పాటు అనేకులను వెంట పెట్టుకుని రండి. రేపు ఇంకా త్వరగా రండి. అర్థమైందా? దిస్ ఈజ్ నాట్ గుడ్ టైం. ఇది సరి అయిన సమయం కాదు వాక్యం వినటానికి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అసలు సరైన సమయం కాదు. ఎందుకు సరైన సమయం కాదు అంటున్నానో మీకు అర్థమైందా? ఏమర్థమైంది? నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అనాలా? మరి ఏమనాలి? నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తుతించండి అనాలా? నిద్ర వస్తుందా రావట్లేదా? ఎంతమందికి వస్తుంది చేయి చూపించండి. ఇంకెందుకు అయిపోయింది ఆమెనంటాను కాసేపట్లో. అదిగా ఆవిడకి వస్తుంది పాపం, అలా కూర్చుంది ఇందాక నుంచి. ఈవిడికి వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక పొద్దునుంచి పని చేసి అలసిపోయి ఉన్నాం. మా ఊళ్ళో సభలు పెట్టారు, అది మా సంఘ వాళ్ళు పెట్టారు, వెళ్ళకపోతే బాగోదు. ఓ పక్క నిద్రాదేవత కమ్ముకుంటున్న నిద్రాదేవతను సంతృప్తిపరచాలా, అక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యాన్ని విని దేవుని సంతృప్తిపరచాలా అన్న డైలమాలో చాలామంది పల్లె ప్రాంతాల్లో ఉంటారు. ఎందుకంటే మన పల్లె ప్రాంతాల్లో బాగా అలవాటు ఏంటంటే 8 గంటలకే చక్క తినేసి పక్కేసేయటం బాగా అలవాటు కదా. నైట్ బాగా ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత అలా తగలడ్డారు, కానీ 12-1 గంట దాకా ఎక్కువ శాతం పల్లె ప్రాంతాల్లో 7 గంటలకే నిద్రపోయేవారు పూర్వం. 7-8 అయ్యేసరికి చక్కగా అన్నీ చక్కబెట్టేసి కొండలు కడిగేసుకొని హాయిగా స్లీప్లోకి వెళ్ళిపోయారు, డీప్ స్లీప్లోకి. తెల్లవారుజాములు లేచేసే అలవాటు పల్లెల్లో ఉన్న వాళ్ళకి. దాదాపు 4 అయ్యేసరికి కోడి కూసేస్తుంది. 4:30-5 గంటలకల్లా అందరూ ఏం చేస్తారు? నిద్రలో నుండి బయటకు వచ్చేస్తారు, మేల్కొంటారు. అలా మేల్కొనాలి అంటే తెల్లవారుజాము 5 గంటలు లేవాలంటే 8 గంటలు పడుకోవాలి. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి 12 గంటలకి 11 గంటలకి 1 గంటకి వాకింగ్ చెప్తే ఎవడింటాడు? ఎండు కదా. మరి రేపు ఎన్ని గంటలకు మొదలు పెడదాం? 8:30కి తీసుకుందామా? ఉంటారా టైంకి? కుదరదా? ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయేటి అర్ధరాత్రి దగ్గర? రేపు 8:30కే దేవుని వాక్యం వినడానికి సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరిచి స్థిరపరిచి రేపు ఇక్కడ నడిపించి అనేక సంగతులు
ఆయన సేవకుని ద్వారా మాట్లాడి మీకు నేర్పించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, ఇప్పటి వరకు విలువైన మీ వాక్య జ్ఞానము చేత మీ పిల్లల్ని బలపరిచినందుకు, సంఘాన్ని బలపరిచినందుకు, కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను మీ కృపలో వర్ధిల్లింపచేయండి, జ్ఞాన వివేకములు దయచేయండి. వారు వినివిడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ప్రభు రేపేళ్ళుండి జరగబోతున్న సభలను ఇంకా ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ, ఆల్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గట్టిగా